నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. రక్షించాల్సిన చేతులే రాక్షసులుగా మారితే, చట్టాన్ని కాపాడాల్సిన కాకిలే నేరగాళ్లుగా అవతారం ఎత్తితే, ఆ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం ఎక్కడుంటుంది? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన గాదే సాయి కృష్ణ ఉదాంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తుంది. కేవలం ఒక మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ కథ చివరకు కాటేసిన కాకీల కస్టోడియల్ డెత్ క్రూరత్వంగా రూపాంతరం చెందింది. అసలు మార్కాపురం నుంచి తీసుకొచ్చిన ఆ యువకుడు ఏమయ్యాడు? పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య ఆ మే నెల మొదటి వారంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు చక్రం తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సిఐ నాగరాజును 8 రోజుల పాటు తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఆడియో కానీ వీడియో రికార్డింగ్ రూపంలో చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే స్క్రీన్ వెనుక పెద్ద డ్రామానే నడుస్తుంది. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ కూడా ఇప్పటికే దర్యాప్తుకు సహకరించానంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగరాజు కోర్టు ముందు వాదించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇదో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన నరమేధమా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో బయటపడిన అరాచకాలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సాయి కృష్ణను విచారణ పేరుతో తీసుకొచ్చి 3rd డిగ్రీ ఉపయోగించి ప్రాణాలు తీశారని చెప్పేసి, ఆ తర్వాత సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని మాయం చేశారని చెప్పేసి సిట్ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేసింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో ఆ సమయంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా చేసేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డివిఆర్ డేటాను సైతం తుడిచిపెట్టేశారు. అంటే ఇక్కడ డేటా కరప్షన్ కేసు కూడా వీళ్ళ మీద ఉంటుంది. ఆ డివిఆర్లను ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఒకవేళ ఆ డేటా రికవరీ అయితే కాకీల అసలు రంగు పూర్తిగా బయటపడుతుంది. ఈ దారుణంలో కేవలం సిఐ నాగరాజు మాత్రమే కాదు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్, జంగం నాని, క్రైమ్ విభాగం కానిస్టేబుల్ బాబురావు, సాంబశివరావు కూడా హస్తం కలిపి ప్రస్తుతం జైలు గోడల మధ్య రిమాండ్ ఖైదీలుగా కాలం వెల్లదీస్తున్నారు వీళ్ళు. అయితే జూన్ 23న నాగరాజు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ కేసులో ఒక్కొక్కటిగా నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేక అసలు నిజాన్ని నిగ్గు తేల్చాలంటూ ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగించాలనే డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలైంది. ఉన్నతాధికారుల అండదండలు లేకుండా కింది స్థాయి సిబ్బంది ఇంతటి దారుణానికి ఒడిగట్టలేరని చెప్పేసి ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనే ప్రచారం కూడా నడుస్తుంది. ఒక సామాన్య యువకుడి ప్రాణాన్ని బలి తీసుకునే అంశాన్ని, ముఖ్యంగా శవాన్ని కూడా దక్కకుండా చేసిన ఈ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మే 5 నుంచి జూన్ 10 మధ్య కృష్ణలంక పరిధిలో జరిగిన ఈ నరరూప రాక్షసత్వానికి ముగింపు ఎక్కడ? కస్టడీలో ఉన్న నాగరాజు నోరు విప్పితే ఎలాంటి సంచలనాలు బయటపడతాయి? కన్న కొడుకును కోల్పోయి కనీసం చివరి చూపు కూడా నోచుకొని ఆ అభాగ్యురాలైన తల్లి కన్నీళ్లకు న్యాయం జరుగుతుందా, లేదా ఈ కేసు కూడా కాలగర్భంలో కలిసిపోబోతుందా? ఇప్పటికే నాగరాజు కూడా ఏం చెప్తున్నాడు? నా ప్రాణాలకు ముప్పు ఉంది, కస్టడీకి నన్ను ఇవ్వొద్దు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా సిట్కి నేను సమర్పించాను, ఇంకా నా దగ్గర చెప్పడానికి ఏం లేదు. కస్టడీకి ఇస్తే నాకు ప్రాణహాని ఉంది, పోలీసులకు అప్పచెప్తే కనుక ఖచ్చితంగా నన్ను చంపేసే అవకాశం ఉందని చెప్పేసి సాక్షాత్తు ఒక పోలీస్ అధికారి సిఐ నాగరాజు, ప్రధాన నిందలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ప్రధాన నిందితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సిఐ నాగరాజు, ఆ వ్యక్తి కోర్టులో సంచలనంగా మాట్లాడారు. న్యాయమూర్తి ముందు నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు హాని ఉంది, ఖచ్చితంగా నన్ను చంపేస్తారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. నిజంగానే కనీసం కొడుకు చివరి చూపు కూడా నోచుకొని అభాగ్యురాలైన తల్లికి కన్నీళ్లకు న్యాయం జరుగుతుందా, లేదా ఈ కేసు కూడా కాలగర్భంలో కలిసిపోబోతుందా? ఏం చెప్తారు? మీ అభిప్రాయాన్ని అయితే ఈ కేసుపై తప్పనిసరిగా మీ అభిప్రాయం తెలియచేయండి.